జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ల పర్యవేక్షణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఆసక్తిగా చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కూడా రేపు జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా ఈసీ అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కర్ణన్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క పోలింగ్ ఏర్పాట్లన్నీ కూడా అన్నీ కూడా సర్వం సిద్ధం కూడా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాము, ప్రస్తుతం ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ యొక్క పోలింగ్ కేంద్రం చుట్టూ కూడా 3 అంచెల పోలీస్ భద్రతా వ్యవస్థలో కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రం కూడా ఏర్పాటు జరిగింది. అయితే ఈ యొక్క 3 అంచెల వ్యవస్థలో వచ్చేసరికి మొదటగా స్టేట్ పోలీస్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం స్థానిక పోలీస్ విభాగం, అదేవిధంగా 3 అంచెల వ్యవస్థలో 3వ స్టేజ్ చూసినట్లయితే కేంద్ర బలగాలు, ఈ విధంగా కూడా 3 అంచెల భద్రతా వలయంలో కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రాల్లో కూడా రేపు జరగబోయేటటువంటి ఈ యొక్క ఉప ఎన్నిక కూడా భారీ భద్రతా వలయంలో కూడా ఈ యొక్క ఉప ఎన్నిక జరగబోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాము, ఈ యొక్క పోలింగ్ కేంద్రంలో ఇప్పటికే ఈ యొక్క పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి ఒక పోలింగ్ కేంద్రానికి మొత్తానికి కూడా 4 ఈవీఎంలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా లోపల భద్రంగా కూడా భద్రపరిచారు. రేపు ఉదయం జరిగే పోలింగ్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరిగిన కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే ఒక పోలింగ్ కేంద్రానికి 4 ఈవీఎంలను కేటాయించడానికి కారణము ముఖ్యంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తానికి కూడా అభ్యర్థులు వచ్చేసి 58 మంది, అయితే ఒక నోటాతో కలుపుకొని మొత్తం 59 మంది అభ్యర్థులు ఉండడంతో ఈ యొక్క పోలింగ్ కేంద్రానికి ఒక్కో పోలింగ్ కేంద్రానికి కూడా మొత్తానికి 4 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క పోలింగ్ కేంద్రం చుట్టూ కూడా ఎవరు కూడా అంటే రేపు జరగబోయే ఒక ఉప ఎన్నికకు సంబంధించి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసు వలయంలో కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రం అనేది కూడా భారీ భద్రతతో ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మొత్తాన్ని కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రానికి ఓటర్లు ఓటు వేయడానికి వచ్చే ముందు కూడా ఈ యొక్క పోలింగ్ బూత్ నియర్ బై కూడా అన్ని కూడా మొత్తాన్ని కూడా 100 మీటర్ల దూరంలో కూడా ఎవరు కూడా లోపలికి వచ్చే అవకాశం లేకుండా కూడా ఇక్కడ భద్రత ఏర్పాట్లు కొనసాగించడం జరిగింది. అయితే ఒక ఏర్పాట్లన్నీ కూడా ఒక పోలీసుల వల్ల కొనసాగుతూ ఉన్నాయి. అయితే మొత్తాన్ని కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా ఒక్కో పోలింగ్ కేంద్రానికి 4 ఈవీఎంలు, అదేవిధంగా ఈ యొక్క రేపు జరగబోయేటటువంటి ఉప ఎన్నికకు సంబంధించి 2000 మంది పోలింగ్ సిబ్బంది, అదేవిధంగా 2000 మంది పోలీస్ సిబ్బంది, అదేవిధంగా ఇతర 1000 మంది సిబ్బంది మొత్తానికి కలుపుకొని ఈ యొక్క రేపు జరగబోయేటటువంటి ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 5000 మంది సిబ్బందితోటి కూడా ఉప ఎన్నికను కూడా పకడ్బందీగా జరిగే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా మొత్తానికి కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ యొక్క జరిగేటువంటి 407 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం కూడా ఈ యొక్క పోలింగ్ సరళిని కూడా పోలీసుల వలయంతో అదేవిధంగా డ్రోన్ల సహాయంతో కూడా ఈ యొక్క పోలింగ్ సరళిలో ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా కూడా ఇప్పటికే ఈసీ అధికారులు కానీ ఇక్కడ జిల్లా అధికారి కర్ణన్ ఆధ్వర్యంలో అన్నీ కూడా ముమ్మర ఏర్పాట్లు కూడా జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క పోలింగ్ కేంద్రాలు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే రేపు జరగబోయేటువంటి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉప ఎన్నిక కాబట్టి మొత్తానికి కూడా భారీ ఎత్తున భారీ భద్రతా వలయంలో అదేవిధంగా ఒకవైపు డ్రోన్లు, మరోవైపు పోలీసుల సహకారంతో ఉప ఎన్నిక అనేది కూడా ప్రశాంతత వాతావరణంలో కొనసాగే విధంగా కూడా ఒకవైపు ఈసీ, మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ అందరూ కూడా సమన్వయంతో కూడా ఇక ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగే విధంగా కూడా ఏర్పాట్లు కొనసాగని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రవితో గోవింద్, HM టీవీ, హైదరాబాద్.